అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ గాలిలో దీపంలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాది నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలకు చూపించే శ్రద్ధ ప్రాజెక్టు నిర్వహణలో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, విద్యుత్లో వెలుగులను పంచే శ్రీశైలం జలాశయానికి ప్రమాదం పొంచి ఉంది. వర్షాకాలం వస్తుందంటే ప్రాజెక్టుకు ఏమైనా అవుతుందన్న భయం అందరినీ వెంటాడుతోంది. జలాశయానికి వరద వస్తుందంటే ఆనందం వ్యక్తం చేసే రైతాంగం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత దశాబ్దం నుండి వివిధ దశలలో వచ్చిన హెచ్చరికలు, కమిటీల సిఫార్సులు, పనుల ఆలస్యం ఇవన్నీ కలిసి ప్రాజెక్టుకు ముప్పుగా మారాయి. ప్లాంచ్ పూల్ దగ్గర ఏర్పడిన భారీ గుంత, జలాశయం ముందు భాగంలో ఉన్న సేఫ్టీ సిలిండర్లు పూర్తిగా పాడైపోవటం ప్రాజెక్టు పరిస్థితిని తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగా స్పందించినా ఇప్పుడైనా సీరియస్గా వ్యవహరిస్తోందని అంటున్నారు అధికారులు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డికి కీలక ఆదేశాలు అందటంతో జలాశయం వద్దకు అధికారులు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్రమాద స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నిపుణుల సూచనలు ఇస్తున్నారు. గత సంవత్సరంలో ఇదే సమస్య చర్చకు వచ్చింది. భారీ గుంత పూడ్చాలి, లేకపోతే నీటి ప్రవాహం సృష్టించే ఒత్తిడికి శ్రీశైలం ప్రాజెక్టు భద్రతే గందరగోళంగా మారుతుంది. కానీ ఈ సంవత్సరం కూడా ప్లాంచ్ పూల్ గుంత పూడ్చేందుకు నిధుల భరోసా కనిపించటం లేదు. ప్రస్తుతం కళ్ల ముందర కనిపిస్తున్న ప్లంజ్ పూల్ భారీ గుంత కంటే కేవలం 12 సేఫ్టీ సిలిండర్ల మరమ్మతులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే ప్రాజెక్టు పునాదులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. అయినా అధికారుల నిర్వహణ విషయాన్ని గాలి కొదిలేయడంతో ప్రాజెక్టు భద్రత మరింత ముప్పుగా మారుతోంది. నిపుణుల హెచ్చరికలు గాలి కొదిలేస్తున్న వ్యవస్థపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.